మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు అర్జునుడు తన రథంపై నిలబడి యుద్ధభూమిని చూశాడు. ఎదురుగా తన గురువు ద్రోణాచార్యుడు, తాత భీష్ముడు, సోదరులు, బంధువులు కనిపించగానే అతని చేతులు వణికాయి, హృదయం భారమైంది, విల్లు చేతిలోంచి జారిపడేలా అయ్యింది. అర్జునుని మనసులో ఒక్కటే ఆలోచన, ఇవన్నీ నా ప్రియమైనవారు, వీరిని ఎలా సంహరిస్తాను? అదే సమయంలో సారథి అయిన శ్రీకృష్ణుడు మృదువుగా కాని దృఢంగా అతనితో సంభాషణ మొదలుపెట్టాడు. మనం ఈరోజు భగవద్గీతగా పిలిచే ఆ సంభాషణలో యుద్ధం గెలిచే మార్గం మాత్రమే కాదు, జీవితం గెలిచే రహస్యాలు దాగి ఉన్నాయి. చాలా మందికి తెలిసిన గీతా శ్లోకాలు కేవలం బహిరంగ బోధలు, కాని కొన్నింటి వెనుక ఆధ్యాత్మిక శక్తులు, రహస్య మంత్రాలు దాగి ఉన్నాయి. వాటిని కేవలం ఆత్మసాధనలో ముందున్నవారు మాత్రమే పూర్తిగా గ్రహించగలరు. మొదటి రహస్యం, నీవు ఈ శరీరం కాదు, ఆత్మవు. మనం శరీరాన్ని మాత్రమే మనమని భావించకం వలన భయం, కోపం, దుఃఖం, లోభం మనలో పెరుగుతాయి. శరీరం నశించిపోతుంది, కాని ఆత్మ శాశ్వతం. ఈ సత్యం అర్థం చేసుకున్నవాడు ఎప్పటికీ స్థిరచిత్తంతో నిర్భయంగా ఉంటాడు. ఆ తరువాత కృష్ణుడు తెలిపిన గూఢమైన మంత్రం ఓం తత్ సత్. ఇది విశ్వ సృష్టి యొక్క మూలం, ఆధ్యాత్మిక త్రిశక్తి. ఓం విశ్వానికి ఆరంభధ్వని, సమస్త దేవతల శక్తుల సమాహారం. తత్ రూపరహిత పరబ్రహ్మం, సమస్త జీవరాశుల మూలాధారం. సత్ శాశ్వత సత్యం, ఎప్పటికీ మారని ధర్మం. ఈ మూడు పదాలను పవిత్ర హృదయంతో జపిస్తే మనసు కృష్ణ చైతన్యంలో లీనమై మోక్ష మార్గం తలుపులు తెరుస్తుంది. కృష్ణుడు చివరగా ఇచ్చిన పరమబోధ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని కర్తవ్యాలు, భయాలు, ఆశలు, మమకారాలు విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు కోరుము. ఇది కేవలం యుద్ధభూమి ఆదేశం కాదు, మానవ జీవితానికి మార్గదర్శనం. మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, విఫలత, అయోమయం ఈ ఒక్క సూత్రాన్ని అనుసరిస్తే తేలిపోతుంది. ఈరోజు కూడా మనం మనసులో గందరగోళం, భయం, నిరాశ అనుభవిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని కృష్ణుని రూపాన్ని ధ్యానించి ఓం తత్ సత్ జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది, ధైర్యం పుడుతుంది. ఈ మంత్రం మన ఆత్మకు తాళం తీయగలిగే తాళం చెవిలాంటిది. అర్జునుడు యుద్ధభూమిలో పొందిన శాంతి, ధైర్యం, జ్ఞానం మన జీవితంలో కూడా అలానే ప్రసరిస్తుంది.